ఏం మాట్లాడుతున్నారు సార్? నా అకౌంట్ ని నేను క్లోజ్ చేశానా? అది అడుగుదామని మేము వచ్చాం మేడం. మా వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? మీరు మాకు బెస్ట్ కస్టమర్ కదా. లేదు లేదు, ఇందులో ఏదో పొరపాటు జరిగింది. నేను జీవాని అడిగి చెప్తాను. జీవా గారి బ్యాంక్ వచ్చి మీ సంతకం ఉన్న చెక్ ఇచ్చి మొత్తం క్యాష్ డ్రా చేసుకుని వెళ్ళిపోయారు మేడం. జీవా జీవా జీవా, బ్యాంక్ అకౌంట్లన్నీ క్లోజ్ చేసావుట. ఏ ఆ డబ్బంతా ఏమైంది? వీడికేదో అయ్యిందయ్యా, వీడికేదో అయ్యింది. నాకు తెలుస్తుంది, వీడి పళ్ళకి అర్థం ఉండట్లేదు. గురు బానే ఉన్నా. కుక్కను కొడుకులా పెంచి కొడుకును కుక్కల ఊరి మీద వదిలేసిన మనిషి దగ్గర చెప్పరా. మీ ఓడి నన్ను మభ్య పెట్టి తిరణాలకు తీసుకొచ్చాడు. అక్కడ సింహాచలం మనుషులు గాలిస్తున్నారు. వాల్తేరు దాటొద్దన్నాను కదరా. నన్నేం చేయమంటావు బాబు? నీ రక్తం పంచుకొని పుట్టినాడు, నా రక్తం తాగేస్తున్నాడు. రే చచ్చు సన్నాసి, నాకేసిన ఫోను సింహాచలానికి చేయరా. అందుకే కదా గురువు అనేది. ఇప్పుడే చేస్తాను. ఇద్దరు మధ్య ఇరుక్కుని నా సాగు నేను చేస్తున్నానే. ఏమైంది సూర్య? ఏం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. నేను సముద్రం వరకు వెళ్ళి నీటిలో ఉప్పు ఉందా లేదా సపరించేస్తాను. ఆహా, నిన్ను నాకు తగిలించారేంట్రా? హలో, ఎవరేటి? నేను సూర్ని. అయ్యగారితో కాస్త అర్జెంట్గా మాట్లాడాలి. మాట్లాడాలనే కదా గురువు ఆ రోజు జనాలందరినీ తీసుకొచ్చి టపాలన మా అయ్యగారికి తుపాకి గురిపెట్టాడు. కదరా, నాకు కూడా గురిపెట్టాడు. ఇప్పుడాడు పక్కూరు దేవస్థానం గెస్ట్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నాడు. తిరణాలకు వచ్చినట్టు వచ్చి ఆ నువ్వు చూపు చూడండి. ఇప్పుడు ఫోన్ పెట్టండి. జీవా, ఎదరోడు ఏమైపోయినా పర్లేదనుకునే నీలాంటి బాగుండాలి ఆయన. అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను చెప్పాను కదా, తనే మా అమ్మ. అమ్మా, ఇతను మహాజ్ఞాని, మనుషులతో ఆడుకుంటాడు. నమస్కారం. నువ్వు కళకాలం బాగుండాలి బాబు. మీరు బాగుండాలమ్మా. జీవా, ఏంటిది? 10 తులాల బంగారు గొలుసు మా అమ్మకి ఇచ్చేసావు. మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. నీ మంచితనాన్ని గుర్తించలేకపోయాను. సూరి, నువ్వేం పని చేస్తున్నావో మీ అమ్మకి తెలుసా? తెలిస్తే ఇంకంతే, అలా సముద్రంలో దూకి చనిపోద్ది. వాల్టేర్ హార్బర్లో కెప్టెన్ అని చెప్పాను. ఏంటి సూరి, ఈరోజు నాకు రిస్క్ అయితే రేపు నీకు రిస్క్. ఒకవేళ నీకేమన్నా అయితే మీ అమ్మని ఎవరు చూసుకుంటారు? నువ్వు మా అమ్మలో మీ అమ్మని చూసుకుంటున్నావు. నేను మా అమ్మని చూసుకోలేక అనాథలా వదిలేసి వెళ్ళిపోయాను. నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఒక నిమిషం. హలో, అయ్యగారు ఉన్నారా? ఏంటి, బయలుదేరారా? ఎక్కడికి? తిరణాలకా? 30 కార్లతోనా? జీవా, నన్ను క్షమించు జీవా. ఏంటి? అది కాదు జీవా, నువ్వు ఇక్కడ ఉన్నావని సంగతి సింహాచలానికి ఫోన్ చేసి చెప్పేశాను. వాడు ఆ జనాలతో బయలుదేరిపోయాడు. ఇంకో అరగంటలో ఇక్కడికి వచ్చేస్తాడు. జీవా, ఇక్కడ నుంచి నేను నీ మనిషిని. చూడు, నాకేమైనా పర్లేదు, కానీ నీకేం కాకూడదు. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉండు ఆలోచిస్తా. సూరి, దేవస్థానం ఆఫీస్ ఎక్కడుంది? మనవి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తిరునాళ్లలో దేవుణ్ణి దర్శించుకోవడానికి వాల్తేరు సింహం
సింహాచలం గారు వచ్చేస్తున్నారు. దారుదేవి ఈ దేవుణ్ణి ఆ దేవుడి దగ్గరికి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ దేవుడి కృపా కటాక్షాలు మనందరి బాగు కోరుకునే మన దేవుడి మీద ఉండాలని కోరుకుందాం. దయచేసి దారొదలండి. ప్రజలెప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకునే మన అయ్యగారు మన కోసం ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వస్తున్నారు. వారి రాక మనందరికీ ఆనందదాయకం. ఒక్క పైసా కూడా వెళ్ళు. ఎవడో వాడు మన గురించి మాట్లాడుతున్నాడు. అయ్యగారు ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేస్తున్నారు. మనం బయటపడడానికి వేరే దారి లేదా? అది అలా తెలియదేటి అయ్యగారు. పబ్లిక్ చూస్తున్నారు. మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళకుండా వెళ్ళామనుకోండి, ఓటేసే దగ్గర తేడా వచ్చేస్తుంది బాబు. బండి తినగా గుడికి పోని, బండిలో కూర్చునే దండం పెట్టుకుందాం. సింహాచలం గారికి మన దేవస్థానం వారు పూర్ణ కుంభంతో స్వాగతం పలకబోతున్నారు. అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాడు, వినపడిందా? అదిగో దేవస్థానం వారి మర్యాదల్ని సాదరంగా స్వాగతిస్తున్నారు సింహాచలం గారు. వీరాధి వీరుడు, శూరాది శూరుడు, దాన ధర్మాల్లో కర్ణుడంతటి మన సింహాచలం గారు ఇప్పుడు అన్నదానానికై 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. అయ్యగారు హుండీలో ₹1 అయినన్నారు, ఇప్పుడు 10 లక్షలకు పెట్టేశాడు. చూసారా అయ్యగారు? పబ్లిక్ చూస్తున్నారు, పరువు పోయేలా ఉంది. చెక్కులు తెచ్చేయమంటారేంటి? అంతేకాదు మన సింహాచలం గారు దేవుడికి తలనీలాలు అర్పించి తమ మొక్కును చెల్లించుకోబోతున్నారు. అయ్యా తలపాగా చుట్టిస్తే తలెత్తుకునేలా చేస్తాడనుకున్నాను, ఇప్పుడు తల దించుకునేలా చేసేట్టున్నాడే. ఇందులో ఏదో కుట్ర ఉందయ్యా. అయ్యగారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉంది తెలుసా? అల్లూరు సీతారామరాజు యుద్ధానికి వెళ్తున్నట్టుందండి. మహానుభావులకి మర్యాదలు ఇలాగే ఉంటాయి. నాకు కదండి, అయ్యగారికి కదేటి. అనుక్షణం అయ్యగారి బాటలో పయనించి అనుచరగణం ఆయన గుండు కొట్టించుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా? వారు కూడా వెళ్ళి అయ్యగారితో పాటు గుండు కొట్టించుకోబోతున్నారు. చూస్తారేంట్రా? పదండి, అయ్యగారితో పాటు గుడి కొట్టించుకోండి. పదండి. అయ్యో ఇలా గీసారే, ఈ వయసులో మళ్ళీ వస్తుందా? అయ్యగారు ఎప్పటి వరకు మీరు మాకు నిండు బాసు, ఇకపై మీరు మాకు గుండు బాసు. గుండు కొట్టించుకోవడానికి మొహమాట పడ్డ కొంతమంది అనుచరులు తమ నోట్లో శూలాలు గుచ్చుకొని ఎలా వస్తున్నారో చూడండి. గుండు కొట్టించుకొని మొక్కు చెల్లించుకొని వస్తున్న అన్నగారికి ఇక్కడున్న పోలీస్ అధికారులు మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. అయ్యా మీరు ఎవరి మాట విన్నారు కదా, ఇతని మాట ఎలాగన్నారు? ఇతను మామూలు కాదండి, ఏమైనా చేయగలడు. పదండి ఎవరు. అయ్యగారు ఇప్పుడు మనం దొరికిపోయాం. ఏదో ఒక రోజు మనం దొరకకుండా ఉంటాడేంటి? అప్పుడు ఆయన పడుతున్నాం. ఎందుకు అక్కడ కూడా గుండు కొట్టించుకోవడానిక? గురు, నేను గురు కాదు సూరి, జీవాని. నేను ఫోన్ చేస్తున్న గురువు గురించి చెప్పా. ఎంత ఫోన్ చేసినా నేను ఎత్తనుగా. ఎత్తకు, వాడి చేతిలో దెబ్బలు తిని చావు. అది సరే, నాకు తెలియక అడుగుతున్నాను జీవా. నేను గురుతో ఫోన్ కాంటాక్ట్లో లేను కదా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చోడ్లా మాట్లాడుకో. నేను అక్కడికి వెళ్ళిన మరుక్షణం అమ్మకేమవుతుందో నీకు తెలీదా?
నాకంటే గురువు గురించి నీకే బాగా తెలుసుగా. మా గురువు గురించి నాకు తెలుసు, కానీ నా గురించి నీకు తెలియదు కదా. నాకు కొంచెం బుర్ర తక్కువ. అది అందరికీ తెలుసు. ఏంటి జీవా, ఈరోజు ముఖంలో ఆనందం తాండవించేస్తుంది? జీవా, ఎప్పుడైతే నేను సంతోషంగా ఉంటానో అప్పుడు ఈ లిక్విడ్ కొంచెం కొంచెం తాగుతాను. వచ్చినప్పుడే విషయం తాగుతాడు. కొంచెం వేయరా. అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. నువ్వేయరా. ఏంటి వద్దంటుంటే వేయమంటావు? పని పోతే దాని వాసన చూస్తేనే కింద పడిపోతాడు. అది కరెక్టే. ఇదిగో మందుంది, పెగ్గేస్తున్నాను, వాసన చూడు. మత్తెక్కినట్టు అనిపిస్తే అలా ఆటోలోకి వెళ్ళి పడుకో. ఇదిగో తీసుకో, ఇందా. అదేంటది? ఖాళీ అయిపోయిందిరా. రేపడు ఈరోజు మంచి ఆనందంగా ఉన్నాగా, ఇంకొంచెం వేస్తే పోలా. ఎప్పటికే లేట్ అయిపోయింది, ఇంకెక్కడ మందు దొరకదు. ఏంటది? దీపావళి. సేటు గారింట్లో పెళ్ళి. ఆ కొత్త జంటికి వచ్చేది మొదటి దీపావళి. నమస్కారం గారు. మనది వాల్తేరా? అవునాను గారు. గెటప్ ఇదంతా సెటప్ రా. అయితే పర్లేదు రండి అన్నగారు. మీరెళ్ళండి. నా గెటప్ లోనే వస్తా. ఇన్స్పెక్టర్, నేను చెప్పింది కరెక్ట్ అయింది చూడండి. ఇదే తన ఒరిజినల్ గెటప్. వాల్టేర్ లో ఇతర పెద్ద రౌడీ. ఈసారి మీకు ప్రమోషన్ రాకపోతే నా పేరు మార్చుకుంటాను. బొబ్బుని పుల్లా దూకేయండి. ఏంటయ్యా ఈ టైంలో వచ్చావు? మేడం, జీవా పోలీసుల మీద చేయి చేసుకున్నాడు. మళ్ళీ గొడవ అయింది. మీరేం కంగారు పడకండి మేడం. వాడు బయట బండిలోనే పడుకున్నాడుగా. అది తెలియదు మేడం. అక్కడ పోలీసుల మీద చేయి చేసుకోవడం వల్ల గొడవ పెద్దదైపోయింది. అందుకే లాకప్లో పెట్టారు మేడం. ఇప్పుడు ఏం చెయ్యాలి? పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మనం వెళ్ళడం కంటే ఏ రాజకీయ నాయకుడినో పెద్ద మనుషులను తీసుకెళ్తే బయటికి తీసుకురావడం కుదురుతుంది. ఇప్పుడు మనకెవరున్నారు? ఏ టైంలో వచ్చారంటే? నైట్ 1 గంట అవుతుంది. మా అబ్బాయిని మీరే కాపాడాలి. ఏమైంది? వాడి విశ్వరూపం తెలియకపోవడం వల్ల నేను మీకు ఐడియా ఇచ్చాను. వాడు వేరు ఈడు వేరు అని నేను ఒప్పుకుంటా. నన్ను బయటకు వదిలేండయ్యా. అన్నా, మీరు సిఐడి అని చెప్తే వదిలేస్తారు కదా. మీరు సిఐడిలో ఉన్నారు కదా. సిఐడిలో ఉంటావేట్రా? నేను సిఐడి కాలనీలో రెంట్కుంటున్నా. అది తప్పుగా అర్థం చేస్తున్నారు రోయ్. మనం పర్వాలేదు, మనల్ని కొట్టిన పోలీసుల పరిస్థితి చూసారా? మన స్టేషన్లో మాత్రమే వర్షం పడిందంటే నమ్ముతారేంటయ్యా? నమస్కారం అయ్యా. జీవా అక్కడ ఉన్నాడు. అక్కడ జీవ వాళ్ళ నాన్నగారు అయ్యగారి కోసం ప్రాణాలు వదిలేశారు. ఎఫ్ఐఆర్ రాయలేదు కదా. ఏంట్రా ఇదంతా? అతని భుజం మీద లైట్ గా టచ్ చేశాను అంతే. పోలీసు నన్ను కూడా చూడకుండా ఉతికేశాడు. ఎలా వదిలేయమంటారయ్యా? బాగా ఆలోచించండి. దెబ్బలు తిన్న పోలీసులు అని పేపర్ ఫ్రంట్ పేజీలో వస్తే బాగుంటుందా? మీ డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సి వస్తుంది. రిలీజ్ చేయవయ్యా, ఏదైనా వస్తే అయ్యగారు చూసుకుంటారు. స్టేషన్కి ఏమైనా మరమ్మతులు కావాల్సి వస్తే ఆవిడ అడిగి ఎంతో కొంత తిప్పిస్తా. ఏదో వడగలవాని వచ్చిందనుకుని మర్చిపో. ఏ మినిస్టర్ గారు చెప్తేనే కానీ వినవా? పదండి అయ్యగారు, మనం చేయాల్సింది మనం చేద్దాం. అయ్యో అక్కర్లేదండి, అక్కర్లేదు.